ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చాలా సంబంధాలు తప్పిపోతున్నాయా? దానికి గల కారణం ఆశ్లేష నక్షత్రం మూలా నక్షత్రంలో పుట్టారా? ఈ ఆధునిక కాలంలో అందరూ ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలామంది మీ అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం అండి, అత్తగారికి గండం అండి, మేము పెళ్లి చేసుకోమండి అని చెప్తున్నారు. అదేవిధంగా అబ్బాయిది మూలా నక్షత్రం అండి, మామగారికి గండం అండి, మేము పెళ్లి చేసుకోమండి అని చెప్పి వాళ్ళ యొక్క మొహాల మీదే చెప్తున్నారు. ఇది చాలా తప్పమ్మా. ఎందుకు అనుకుంటున్నారు? అసలే ఈ కాలం ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. చేసుకున్న ఆ పెళ్ళిళ్ళు ఎన్నాళ్ళు నిలబడతాయో అనేటటువంటి గ్యారంటీ కూడా ఉండట్లేదు. అలాంటి సమయంలో యువతకి ఇలాంటి తప్పుడు విషయాలను ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి శాస్త్రం మీద ఉండే నమ్మకం కూడా పోతుంది. ఆశ్లేష నక్షత్రం మూలా నక్షత్రంలో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇంత పెద్ద పెద్ద గండాలు ఏర్పడతాయి అంటే పూర్వం నుంచి ఇప్పటికీ ఆశ్లేష మూలా నక్షత్ర సంబంధ బ్రహ్మచారి సంఘాలు ఏర్పడి ఉండాలి. కానీ అలాంటివి ఏం లేవు కదా. ఆ నక్షత్రానికి దోషపరి